హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవి. వెల్కమ్ టు రవి హైటెక్ ఛానల్. ఫ్రెండ్స్, నేను ఈరోజు మీ ముందుకు మంచి సబ్జెక్ట్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్. అదేంటిదంటే చాలామందిలో ఒక సర్జరీ ఒకటి ఉంది. దీనికి ఈ సర్జరీ చేసుకుంటే మనకు పర్మనెంట్గా సొల్యూషన్ దొరుకుతుంది అన్నది ఎవరికి తెలియదు. ఏంటిదంటే అది కంటి కింద క్యారీ బ్యాగ్స్. సో చాలామంది చూస్తుంటారు ఫ్రెండ్స్, కంటి కింద క్యారీ బ్యాగ్స్ ఇలా ఉబ్బుగా ఉంటాయి, లేదా కన్నుపై ఇలా కన్ను వాపు వచ్చినట్లయి కన్ను ఇలా చిన్నదిగా అయిపోతుంటుంది. సో ఇలాంటి వాటికి సర్జరీస్ ఉంది ఫ్రెండ్స్. ఈ సర్జరీ ఏంటిది, సర్జరీ ఎలా చేస్తారు, ఇది ఎలాంటి సందర్భాల్లో ఉపయోగపడుతుంది, ఇది ఎందుకు వస్తుంది అన్నది తెలుసుకోవాలంటే మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బ్లిఫరోప్లాస్టీ. ఈ బ్లిఫరోప్లాస్టీ అంటే ఏంటిది? బ్లిఫరోప్లాస్టీ అంటే మనకు కంటి కింది భాగంలో బ్యాగ్, ఈ కొవ్వు ఏదైతే పేరుకుపోయి ఇలా ఉబ్బుగా ఉందో అది, లేదా కన్నురెప్ప చిన్నగా అయ్యి కన్నురెప్పపై ఇలా వాలిపోయి ఉందో ఈ ప్రొసీజర్ చేసేదాన్ని బ్లిఫరోప్లాస్టీ అంటారు. ఇది వంశపారపరంగా రావచ్చు, జెనెటిక్ రీజన్స్ వల్ల రావచ్చు. అయితే ఇది రావడం వల్ల ఏమవుతుందంటే ఫ్రెండ్స్, కన్ను చూడడానికి న్యాచురల్గా ఉంటారు, బట్ కాకపోతే ఏమవుతుంది, సో కొంచెం కన్ను చిన్నది కావడము, లేకపోతే స్కిన్ ఫోల్డ్ అయ్యి ఇలా కిందికి జారడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. సో వీటికన్నిటికి కూడా ఇప్పుడు పరిష్కారం ఉంది ఫ్రెండ్స్. ఇదే బ్లిఫరోప్లాస్టీ. ఈ బ్లిఫరోప్లాస్టీ అని ఏంటంటే, ఇందులో మనకు ఏదైతే కన్ను భాగం ఉందో అక్కడ ఏదైతే కొవ్వు పదార్థం ఉందో దాన్ని చిన్న ఇన్సిషన్ ఎంఎంతో చేసి ఆ కొవ్వు పదార్థంలో రిమూవ్ చేయడం జరుగుతుంది. ఇది ఫాస్ట్ రికవరీ ప్రొసీజర్ ఫ్రెండ్స్. దీనివల్ల ఎలాంటి హాని ఉండదు. ఇది చేసుకుంటే మీకు ఇమీడియట్లీ 1 వీక్లో మీకు నార్మల్గా అయిపోతుంది ఫ్రెండ్స్. సో మీరు చాలామంది అడ్వాన్స్ టెక్నాలజీ లెన్సెస్కి వెళ్తున్నారు, కానీ వాళ్ళు ముందుగా వారు కంటికి గ్లాసెస్ పెట్టి ఉంటారు. సర్జరీ అయిపోయినాక వచ్చి ఈ కన్ను చిన్నదిగా అయింది, ఈ కన్ను ఇలా అయింది, ఇలా ఉందంటారు. దీనికి కారణం ఏంటంటే, సో గ్లాసెస్ ఉన్నప్పుడు వాళ్ళకి ఈ ఏరియా మొత్తం కూడా కవర్ చేస్తుంటుంది. సో ఒక్కసారి గ్లాసెస్ పోయేసరికి ఆ ఫేస్లో అన్నీ ఎక్కడెక్కడైతే ఏమున్నావో అవన్నీ కూడా తెలుస్తుంటాయి ఫ్రెండ్స్. అలా బ్యాగులు ఉండడం వల్ల వాళ్ళు కొంచెం అందవికారకంగా కూడా కనిపిస్తుంటారు. తర్వాత కన్ను చిన్నదిగా అయినట్టు కూడా అనిపిస్తుంది. సో వీటన్నిటికీ మనకు బ్లిఫరోప్లాస్టీ అనే సర్జరీ ద్వారా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది కాస్మెటిక్ సర్జరీ. ఈ కాస్మెటిక్ సర్జరీ కూడా మీకు డే ప్రొసీజర్ ఉంటుంది. సో మార్నింగ్ వస్తే ఈవినింగ్ కల్లా డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోవచ్చు. సో ఈ ప్రొసీజర్లో కూడా మీకు పెయిన్ఫుల్ ఉంటుంది, ఎలాంటి పెయిన్ అనేది ఉండదు. సో ఇది 1 వీక్లో ఉంటుంది. ఫాస్ట్ రికవరీ ఉంటుంది ఫ్రెండ్స్. చిన్న సూచర్ వేస్తారు, మళ్ళీ సర్జరీ తర్వాత సూచర్ రిమూవ్ చేస్తారు ఫ్రెండ్స్. సో మీకు కనుక ఈ బ్లిఫరోప్లాస్టీ కనుక చేయించుకోవాలని అనిపిస్తే మీరు వెంటనే విన్విజన్ హాస్పిటల్ను సంప్రదించండి ఫ్రెండ్స్. విన్విజన్ హాస్పిటల్లో సో ఎక్స్పీరియన్స్, నైపుణ్యం ఉన్న డాక్టర్స్ ఉన్నారు. సో మీకు మంచి పరిష్కారం దొరుకుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఉపయోగపడినది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.